హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మన ఛానల్లో నో ఆయిల్ వెజ్ బిర్యానీ చూపించబోతున్నాను. ఎస్, విత్ గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ కూడా. వీ ఆల్ లవ్ ఫర్ బిర్యానీ అండ్ వీ ఆల్ క్రేవ్ ఫర్ బిర్యానీ. మనం డైట్లో ఉన్న ఇలాంటివి ఎంజాయ్ చేస్తూ మన హెల్త్ని బ్యాలెన్స్ చేసుకోవచ్చు, మన క్రేవింగ్స్ని సాటిస్ఫై చేసుకోవచ్చు. ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక కడాయి పెట్టుకుని అందులో కొంచెం నెయ్యి వేసుకుని ఆల్ కైండ్ ఆఫ్ స్పైసెస్ యాడ్ చేసుకుని దాంట్లో వెజిటేబుల్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ప్రోటీన్కి మీల్ మేకర్ యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ. ఒకసారి కలిపేసి నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేడి నీళ్ళు యాడ్ చేసి కొంచెం సాల్ట్ వేసి బాగా కలుపుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇది పొడి పొడిగా వస్తుందండి, మనం ఆయిల్ నెయ్యి వేయకపోయినా చాలా బాగుంటుంది. అండ్ నేను కర్రీ కూడా చేస్తున్నాను. ముందుగా ఉల్లిపాయ, టమాటా, 2 ఎండుమిరపకాయలు కొంచెం నీళ్ళలో ఉడకబెట్టుకుని దాన్ని ఒక మిక్సీ జార్లో తీసుకుని అల్లం వెల్లుల్లి, పల్లీలు, నువ్వులు వేయించుకుని పక్కన పెట్టుకున్నాను. అదంతా గ్రైండర్ కొట్టేసుకోవాలి. కడాయిలో కొంచెం నెయ్యి వేసి స్పైసెస్ యాడ్ చేసుకుని ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ యాడ్ చేసి ఉల్లిపాయ, టమాటా ఉడకబెడుతున్నప్పుడు వాటర్ స్టోర్ చేసుకోవాలి. ఆ వాటర్ని మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. బికాస్ లెట్స్ నాట్ వేస్ట్ ఎనీథింగ్. అది మన వెజిటేబుల్స్ ఉడకబెట్టింది కాబట్టి చాలా బాగానే ఉంటుంది. బాగా కలిపేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇది స్లోగా మనం ఉడికించుకోవాలి, ఎందుకంటే మనం నెయ్యి చాలా తక్కువ వేసాం కాబట్టి అడుగంటకుండా చూసుకోవాలి. అండ్ ఒక 5 minutes తర్వాత నేను చూస్తే అస్సలు అడుగంటలేదు, చాలా పర్ఫెక్ట్గా టెక్స్చర్ చాలా బాగా వచ్చింది. అండ్ హియర్ బిర్యానీ చాలా పొడి పొడిగా చాలా బాగా వచ్చింది. ఆయిల్ నెయ్యి పోస్తేనే బిర్యానీ అనుకుంటారు, కాదండి. ఇట్లా ట్రై చేసి చూడండి. మన హెల్త్ బాగుంటుంది అండ్ మన క్రేవింగ్స్ కూడా సాటిస్ఫై అవుతాయి. ఒకటే లైఫ్, అన్నీ ఎంజాయ్ చేయాలి, హెల్తీగా ఉండాలి. బికాజ్ బీయింగ్ హెల్తీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.